ఇస్కాన్ అనే దాన్ని ఇక్కడ లేకుండా చేయాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎవరో లక్ష్యంగా. అక్కడ కోర్టులో పిటిషన్ కూడా వేసినట్టున్నారు, ఇస్కాన్ అసలు బ్యాన్ చేయండి అవును వేశారు. బంగ్లాదేశ్ లో. అసలు ఒకటేంటండి, హిందూ సంబంధించినటువంటి అంశాలు కానీ హిందువుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ బంగ్లాదేశ్లో అసలు వీలైనంత వరకు లేకుండా చేయడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి టార్గెట్. లక్ష్యంగా ఈ అల్లరి మొక్కలు కానీ ప్రభుత్వ మద్దతు ఉన్నటువంటి అల్లరి మొక్కలు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. స్టేట్ స్పాన్సర్డ్. ప్రభుత్వ మద్దతు లేకుండా ఎట్లా జరుగుతుంది? స్వామిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా హిందువులందరూ న్యాచురల్ గా దాన్ని ప్రొటెస్ట్ చేశారు, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారు. దాని మీద ఈ అల్లరి మొక్కలందరూ విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి ఆ దాడుల్లోనే లాయర్ని కూడా చంపేశారు. అవును, దేవాలయాన్ని తగలబెట్టారు. కొన్ని దేవాలయాలు ఇదివరకు చేసినటువంటి ఘాతకాలు వదిలేసి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ కొత్త కొత్త ఘాతకాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతోంది అంటే ఇది గ్రాడ్యువల్ గా హిందువులు అనేవాళ్ళు అక్కడ బంగ్లాదేశ్లో ఉండడానికి వీల్లేదు, వీళ్ళందరినీ తరిమి కొట్టండి అనే పరిస్థితి, చంపేయండి లేదా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళని చేయండి. మహిళల మీద, హిందూ మహిళల మీద